సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌కి మొదటిసారిగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మహాలక్ష్మి పథకము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గురించి తెలుసుకుందాము. అయితే దీంట్లో ముందుగా మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మహాలక్ష్మి పథకము మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మహిళలు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. అయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులు. అయితే ఈ మహాలక్ష్మి పథకము ఎవరెవరికి 2500 ఇస్తుందో ఇంకా అధికారులు నిర్ణయించలేదు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటింటికి అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని సమాచారం. అయితే ఒక రేషన్ కార్డులో ఒక మహిళ ఉంది, ఆల్రెడీ ఆమెకు ఇదివరకే పింఛన్ వస్తుంది అనుకోండి, అలాంటి వారికి మళ్ళీ 2500 ఇవ్వడం జరగదన్నట్టు. అయితే రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నారు, ఒకరికి వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, విడో పెన్షన్ వస్తుంది అనుకోండి, అదే ఇంట్లో ఇంకొక మహిళ కోడలు కానీ కూతురు కానీ ఉన్నారనుకోండి, వారికి 2500 ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2500 ఇవ్వడం జరగదన్నట్టు. అయితే ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ఇదివరకే ఒకరికి పెన్షన్ వస్తుంది అనుకోండి, ఇంకో ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. అలా అధికారులు గుర్తించి వారి పేర్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసి ఈ నెల ఆఖరులోగా 2500 పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మరి ఇస్తారా ఇయ్యరా అనేది వేచి చూడాలి. అయితే అదేవిధంగా ప్రతి రేషన్ కార్డుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అది కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ నెల చివరిలోపు ఇస్తామని చెప్పారు. గృహజ్యోతి పథకం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు. అయితే ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను క్లిక్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా 200 యూనిట్లు ప్రతి కుటుంబానికి అని కూడా ఆ ఫామ్లో ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది. మన యూఎన్ నెంబర్ ఉంటుంది కదా, యూనిక్ సర్వీస్ నెంబర్, ఆ నెంబర్ని ఎంటర్ చేయడం కూడా జరిగింది. అధికారులు సర్వే నిర్వహించి 200 యూనిట్ల లోపు ఎవరైతే కాలుస్తున్నారో వారికి మాత్రమే ఫ్రీ ఉంటుంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైతే కరెంటును యూజ్ చేస్తారో వారికి మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో అధికారులు కరెంటు బిల్లు ఇన్ని రోజుల నుండి ఎవరైతే రెగ్యులర్గా పే చేస్తున్నారో అమౌంట్ వారికి మాత్రమే ఫ్రీ ఉంటుంది. అయితే ఒక గత 2-3 ఇయర్స్ నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ ఎవరైనా కరెంటు బిల్లును పే చేయని వారు ఉంటే మాత్రం వారికి ఈ 200 యూనిట్లు ఫ్రీ ఉండదని చెప్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన ఇంకా ఏం రాలేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.